విజయసాయిరెడ్డి వైసీపీని వీడనున్నారా? మరో పార్టీలోకి జంప్ అవుతారా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవును, ఈ కీలక నేత పార్టీ వీడనున్నట్లు అనుమానాలు వస్తున్నాయంటున్నారు కొందరు నేతలు. ఇంతకీ ఏం జరిగింది? వైసీపీ 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీలో జగన్ తర్వాత నేనే, జగన్ పూర్తి సపోర్టు నాకే అన్నట్లు వ్యవహరించారు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో వివిధ సందర్భాల్లో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గుతున్నట్లు కనిపించినా తిరిగి ఆయన పుంజుకున్నారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో పరిస్థితి అధ్వానంగా మారితే విజయసాయిరెడ్డి పరిస్థితి మరింత దారుణంగా తయారైనట్లు కనిపిస్తోంది. శాంతి ఎపిసోడ్తో మీడియాలో ఆయన పేరు ఫోకస్ అవుతున్నంతగా ఇంతకు ముందు ఎవరిది అవ్వలేదు. అయితే విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలతో పార్టీలో తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందంటూ ఆయన రోడ్డుకెక్కారు. స్ట్రైట్ గా ఎవరి పేరు ఆయన బయట పెట్టకపోయినా ఆయన టార్గెట్ చేసింది వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. వైసీపీలో అత్యంత కీలక నేత, జగన్ తర్వాత అంతటి వారు అని అనుకున్న వ్యక్తి ఇప్పుడు పార్టీలోనూ విపక్షాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తినా సొంత పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనకు సపోర్ట్ గా బయటకొచ్చి ఆ ఆరోపణలను ఖండించలేదు. ఒక రకంగా పార్టీ మౌనం విజయసాయిరెడ్డిపై ఆరోపణలను నిజమేనన్న భావన సామాన్య ప్రజల్లో కూడా కలిగేలా చేస్తున్నాయి. ఈ పరిణామాల మేరకు తనపై ఈ ఆరోపణలు రావడం వెనుకుంది సొంత పార్టీ నేతలే అని విజయసాయిరెడ్డి మీడియా ముందు వ్యాఖ్యానించారు. దాంతో వైసీపీలో ఇంటర్నల్ వార్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, తనపై వచ్చిన ఆరోపణలపై విశాఖ వేదికగా విజయసాయిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో కూడా ఆయన పక్కన పార్టీ నేతలు ఎవరూ కనిపించలేదు. ఆయన పార్టీలో కీలక నేత అయిన విశాఖకు చెందిన వైసీపీ నేతలెవరూ ఆయనకు మద్దతుగా నిలవలేదు. ఇవన్నీ ఒకెత్తైతే జగన్ కూడా విజయసాయిరెడ్డి విషయంలో ఏమాత్రం సానుకూలంగా లేరన్న టాక్ వినిపిస్తోంది. ఇంతవరకు ఆయనకు సపోర్ట్ చేస్తూ కనిపించలేదు. అందుకు కారణం నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా, ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయసాయి అక్కడ విజయం కోసం ఏమాత్రం ప్రయత్నించలేదని, నామినేషన్ దాఖలు చేసిన క్షణం నుంచే తన ఓటమిని అంగీకరించినట్లు వ్యవహరించారని పార్టీ శ్రేణుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే విషయాన్ని నెల్లూరు వైసీపీ నేతలు జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారట. పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే విజయసాయిరెడ్డి సొంత అజెండాతో ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారంటున్నారు. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి సొంత ఛానల్ ప్రకటన చేశారు. విశాఖలో ఆ విషయం స్పష్టం చేశారు. గతంలో కూడా ఆయన సొంత ఛానల్ మాట ఎత్తారు, కానీ ఆ తర్వాత ఆ విషయంపై ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే తాను ప్రారంభించబోయే సొంత ఛానల్ తాను ఏ పార్టీలో ఉన్నానన్న దాంతో సంబంధం లేకుండా న్యూట్రల్ గా వ్యవహరిస్తోందని చెప్పుకొచ్చారు. న్యూట్రల్ గాని ఆయన నొక్కి చెప్పడంతో వైసీపీ సొంత మీడియాను టార్గెట్ చేయడమే అంటున్నారు. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డికి వైసీపీలో కొనసాగే పరిస్థితి ఉండకపోవచ్చని కూడా టాక్ వినిపిస్తోంది. రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో తనకున్న పరిచయాలను ఆధారం చేసుకుని కమలం గూటికి చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించారన్న చర్చ మొదలైంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి వంటి వారు ఆయన వెంట నడిచే పరిస్థితి లేదు. దాంతో పార్టీకున్న 11 మంది ఎంపీల్లో మెజారిటీ సభ్యులను కలుపుకొని రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసే దిశగా పావులు కదుపుతున్నారంటున్నారు. బీజేపీకి కూడా రాజ్యసభలో బలం అవసరం అవ్వడంతో విజయసాయిరెడ్డి నిజంగా ఆ రూట్లో వెళ్తే కాస్త కలిసొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.